పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ సుమ. నేను ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం గుంటూరు జిల్లాలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకి చెప్పబోయే అంశం వచ్చేసి వర్షాకాలంలో పాడి పశువుల యాజమాన్యం. ఈ యొక్క అంశం గురించి చర్చించుకునే ముందు ఇప్పుడు మనందరికీ కూడా ఒక పరిస్థితి అన్నది నెలకొన్నది. అదేంటి అంటే వర్షాభావ పరిస్థితి. అంటే వర్షాలు అన్నది సరిగ్గా పడకపోవడం, ఎక్కువగా వేడి ఉండడం అన్నది మనం చూస్తున్నాం. మరి వర్షాభావ పరిస్థితుల్లో అసలు పాడి పశువుల యాజమాన్యం అన్నది ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. గత 2 నెలలుగా మనం తరచుగా చాలా ఎక్కువ సార్లు ఒక న్యూస్ ఛానల్ చూసినా సరే, లేదా ఏమైనా ఒక న్యూస్ పేపర్స్ చూసినా, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మనం ఎక్కువగా మనకు వినిపించే ఒక పదం ఏంటి అంటే ఎల్ నినో. అసలు ఎల్ నినో అంటే ఏమిటి? ఈ ఎల్ నినో అనేది ఏర్పడడం వల్ల మన భారతదేశంలో వాతావరణంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అది వ్యవసాయ రంగానికి కానీ, లేదా మన ఎంతో ప్రేమించిన మన పాడి పశువుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న దాని గురించి మనం ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిగా అసలు ఎల్ నినో అంటే ఏమిటి? ఎల్ నినో అంటే ఏమిటి అంటే ఏం లేదండి, మన పసిఫిక్ మహాసముద్రం అంటే పసిఫిక్ ఓషన్ దగ్గర ఈ భూమధ్య రేఖ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఈక్వేటర్ అంటారు. ఈ భూమధ్య రేఖ దగ్గర ఉష్ణమండలం అనే ప్రాంతంలో ఈ ఉపరితలం పైన ఉన్న జలాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత కంట ఎక్కువగా వేడెక్కడం, అసాధారణంగా వేడెక్కడం వలన అంటే 0.5 డిగ్రీ సెల్సియస్కి ఎక్కువ వేడెక్కడం వల్ల ఎల్ నినో అనేది ఏర్పడుతుంది. మరి అదే ఉష్ణోగ్రత 0.5 కంటే ఇంకా మించి విపరీతంగా ఆ జలాలు వేడెక్కడం అంటే 2.5 డిగ్రీ సెల్సియస్ వరకు వేడెక్కడం, అంటే ఆ వేడెక్కినప్పుడు ఈ సూపర్ ఎల్ నినో అని చెప్పి మనం పిలుస్తాం. అసలు ఈ ఎల్ నినోలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే విపరీతంగా ఈ జలాలు వేడెక్కినప్పుడు అక్కడున్న వేడి గాలులు వాతావరణంలో పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి ఇక్కడ దిగువలో మనకి శూన్యం అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, విపరీతమైన వేడి గాలుల వల్ల మనకి అధిక పీడనంతో కూడిన శీతలి ప్రాంతంలో కూడా అల్పపీడనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ అల్పపీడనం ఏర్పడిందో మనకి ఋతుపవనాలు కానీ, లేదా ఈ శీతలితో కూడిన అంటే తేమతో కూడిన ఈ గాలులు ఏదైతే ఉన్నాయో అటు శూన్యంలోకి చొచ్చుకుపోతాయి. ఇలాంటిది జరగడం వల్ల దీన్ని ఎల్ నినో అని చెప్పి పిలుస్తాం. ఇది ప్రమాదకరమే ఒక విధంగా. మరి ఈ ఎల్ నినో అన్నది గత 150 సంవత్సరాల ముందు కూడా చోటు చేసుకున్నాయి. అప్పుడు కంటా కూడా ఇప్పుడు ఇంకా ప్రమాదకరంగా, అంటే దానితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే ఎల్ నినో అంటే సూపర్ ఎల్ నినో అన్నది ఎక్కువ ప్రభావం అన్నది, నష్టం అన్నది చూపుతుంది అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్టయితే మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని చెప్పి ఈ కేరళ వైపు వెళ్తాయి, అప్పుడు వర్షాలు పడతాయి అని చెప్పి మీరు అందరూ వినే ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం జరుగుతాయి, ఎల్ నినో అనే దాంట్లో ఏం జరుగుతుంది అంటే, ఈ ఋతుపవనాలు ఏదైతే మన ఆస్ట్రేలియా, ఏషియా ఇటువైపు పయనించకుండా అది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా వైపు పయనిస్తుంది అన్నమాట. దీనినే అంటే రివర్స్లో వెళ్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, మన భారతదేశం అంటే ఇండియాలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాతావరణంలో వర్షాలు తగ్గిపోతాయి, విపరీతమైన వేడి ఉంటుంది, అట్లానే కరువు ఏర్పడుతుంది. సో ఈ ఎల్ నినోలో మరి పాడి పశువుల యాజమాన్యం దాని గురించి మనం మాట్లాడుకుంటే, మొదటిగా మనం చెప్పుకోవాల్సింది హీట్ స్ట్రెస్ అంటే వేడి వల్ల వచ్చే ఒత్తిడి. ఈ విపరీతమైన వేడి ఎప్పుడైతే ఏర్పడిందో వాతావరణంలో మన మనుషుల్లాగా ఎక్కువగా ఈ చెమట గ్రంథులు ఏదైతే ఉన్నాయో స్వెట్ గ్లాండ్స్ ఈ పశువుల్లో అన్నది తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గేదెల్లో చూసుకుంటే బఫెలోస్లో దాని యొక్క చర్మం రంగు గురించి కానీ ఎక్కువగా వేడిని అబ్జర్వ్ చేసుకుంటుంది అది. సో వేడి బయటకి వెళ్ళే రూపం అన్నది కొంచెం తక్కువ. సో దీన్ని వేడిని బయటకు పంపడానికి అది ఏం చేస్తుంది అంటే, ఆ పశువులు
ఎక్కువగా రొప్పుతూ ఉంటాయి, ప్యాంటింగ్ అంటారు. ఈ ఎక్కువగా రొప్పడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ, శక్తి అన్నది అటు పాల దిగుబడికి ఉపయోగించుకోవాల్సిన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ప్యాంటింగ్ ద్వారా అంటే ఎక్కువ రొప్పడం వలన బయటకి వేస్ట్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ టెంపరేచర్ హ్యూమిడిటీ ఇండెక్స్ అనే ఈ టెంపరేచర్ THI అనేది ఏదైతే ఉందో 68 కంటే ఎక్కువ క్రాస్ అయినప్పుడు మనకి హీట్ స్ట్రెస్ అన్నది అంటే వేడి వల్ల వచ్చే ఒత్తిడి అంటే ఒక అసౌకర్యమైన ఒక వాతావరణం అన్నది పశువుల్లో మనం చూస్తాం. ఈ హీట్ స్ట్రెస్ ఉన్నప్పుడు యూజువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే పశువులు ఎక్కువ వేడికి గురయ్యాయో స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ అంటే కార్టిసాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన అంటే విడుదల అవ్వడం వల్ల పశువు శరీరం లోపల ఆ యొక్క ప్రభావం పునరుత్పత్తి అంటే పశువు యొక్క ఋతుచక్రం మీద కూడా ప్రభావం చూపించి అటు పాల దిగుబడి ఇటు పునరుత్పత్తి రెండూ కూడా కొంచెం తింటాయనే చెప్పుకోవాలి. మరి వేడి ఒత్తిడిని మనం ఎట్లాగా అధిగమించాలి అంటే ముఖ్యంగా పశువుల్ని మనం నీడలో ఉంచాలి. అంటే చెట్ల దగ్గర కానీ అట్లానే షెడ్స్ లోపల కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇటువంటి ఏర్పరచుకోవాలి. అలాగే పాక పైన ఈ ఒత్తిడి నుంచి కొంచెం వేడిని తట్టుకునేలాగా మనం ఏం చేయాలంటే ఈ రూఫ్స్ పైన ఉంటాయి కదండి, ఈ కొబ్బరాకులు కానీ లేదా తాటాకులు కానీ పరచడం, వైట్ సున్నము రాయడం, ఈ వైట్ సున్నం పెయింట్ వేయడం, అప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం వేడిని అన్నది తగ్గుతుంది. అలాగే ఎక్కువ మనం ఇంకా ఏం చేయాలి అంటే మనం ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడానికి మనకి ఖచ్చితంగా ఒక 5 సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒకటి పశువుల్ని నీడలో పెట్టడం, ఇంకోటి పరిశుభ్రమైన నీరుని అందించడం. అంటే రోజుకి సాధారణంగా ఒక పశువు 50 నుంచి 60 లీటర్లు వాటర్ అన్నది తాగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అంటే ఇప్పుడు ఈ వేడి వల్ల వచ్చే ఒత్తిడి ఏదైతే ఉందో ఈ ఎల్నినో అంటే వర్షాభావ పరిస్థితుల్లో ఇంకా అంటే ఒక 70-80 లీటర్ల వరకు నీరు తాగుతుంది. కాబట్టి మన ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో నీటి తొట్టెలు అన్నది అమర్చబడింది. మరి ఈ నీటి తొట్టెలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ అన్ని పశువులకి కూడా శుభ్రమైన నీటిని అందించినప్పుడు కొంచెం ఆ వేడిని ఇవన్నీ కూడా అధిగమించి కొంచెం పశువులకి బాగుంటుంది సౌకర్యంగా. మరి మూడవది వచ్చేసి ఆహారం. మనందరికీ తెలిసిందే ఏమిటి అంటే మనకి ఇప్పుడు ఈ భారతదేశంలో వ్యవసాయం ఏదైతే ఉందో ఒక 60% వరకు ఈ వర్షాల వల్ల ఈ పంటలు అన్నవి దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి వర్షాభావ పరిస్థితుల్లో పంటలు అన్నవి లేవు, వర్షాలు లేవు అని చెప్పుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆహారం, పశువులకు ఆహారం అంటే ఏంటి? పచ్చిమేత, ఎండుగడ్డి, దాన. మరి పశుగ్రాసం కొరత ఏమైనా ఉంటుందా అంటే మనము ఈ వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునేలాగా అటువంటి పంటల్ని మనం ఎంచుకోవాలి. ఉదాహరణకి ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో మనం చూసుకుంటే జొన్నలు, అలాగే ఈ సజ్జలు ఇటువంటి ఎంచుకోవాలి. అలాగే కాయజాతి పశుగ్రాసాలు ముఖ్యంగా అలసంద కావచ్చు లేదా జనుము కావచ్చు, ఇంకా పశుగ్రాస చెట్లు కూడా సూబబుల్ కానీ లేదా అవిస, మునగాకు ఇటువంటి చెట్లను గనక మనం ఎంచుకున్నట్లయితే వీటికి ఏంటంటే నీటి అవసరాలు తక్కువగా ఉంటాయి. సో పంటలు బాగానే ఇస్తాయి. కాబట్టి పశుగ్రాస కొరత అన్నది లేకుండా మనం పశువుల్ని ఆకలి బాధ నుంచి మనం కాపాడుకోవచ్చు. మరి ఎండుగడ్డి కొరత అంటే పోయిన సంవత్సరం మనకి వరి అంతా బాగానే పండింది కాబట్టి మనకి సుమారు ఈ సంవత్సరంలో డిసెంబర్ జనవరి వరకు ఎటువంటి కొరత అన్నది ఉండదు. మరి ఆ తర్వాత మనకి కొరత లేకుండా మనం చూసుకోవాలి, ఎండుగడ్డి స్కేర్సిటీ అన్నది మనం తగ్గించుకోవాలి అంటే మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే ఒకటి ఈ జొన్నని చొప్పలాగా చేసుకోవడం. అట్లానే కాయజాతి పశుగ్రాసాలు ఇందాక నేను చెప్పిన జనుము, ముఖ్యంగా జనుము ఇవి ఎండు మేతగా అంటే హే రూపంలో మనం తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే ఎప్పుడైతే ఈ పశుగ్రాసాల కొరత ఏర్పడిందో మనం అప్పుడు ఈ యొక్క ఏదైతే మనం తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నామో అవి పెట్టి మేపచ్చు. అట్లానే దానా కానీ ఖచ్చితంగా ఈ వేడి వల్ల ఒత్తిడికి వ్యాధి నిరోధక శక్తి కానీ లేదా దాని ఇమ్యూనిటీ ఏదైతే ఉందో బాగా పడిపోతుంది. కాబట్టి మనం మినరల్ మిక్చర్ అన్నది పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి.
మరి ఈ ఒత్తిడిని ఇంకా తగ్గించడానికి పొద్దున్న సాయంత్రం కూడా చల్లటి వాటర్ తోటి బాడీ అంతా కూడా స్ప్రే చేయడము, అలాగే బురద నీటిలో అవి దొల్లడం వల్ల ఆ వేడిని అన్నది పోగొట్టుకోగలుగుతుంది. మరి 4వది వచ్చేసి ఆరోగ్యం. ముఖ్యంగా ఈ వ్యాధులు అంటే ఎప్పుడైతే పశువులు ఒత్తిడికి గురయ్యాయో ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యాధి నిరోధక శక్తి అన్నది తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గిందో మనకి ముఖ్యంగా ఈ గొంతు వాపు కానీ లేదా ఈ జబ్బవాపు కానీ ఇటువంటి వ్యాధులు ఈ వ్యాధి బారిన పడకుండా మనం కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం టీకాలు వేయించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు నట్టల నివారణ మందులు కూడా తాపించడం ఎంతైనా అవసరం. 5వది మనం చూసుకున్నట్లయితే పశువుల్ని పరిశుభ్రమైన అంటే పొదుగు వాపు అటువంటి ఏమీ రాకుండా, ఇతర వ్యాధులు కూడా రాకుండా ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మనం పశువుల్ని పెట్టుకోవాలి. దానికి మంచి విశ్రాంతి ఇవ్వాలి. మేతకి మంచి ఎండలు అంటే ఇప్పుడు బయటకి 9ంటికి బయటకు వస్తేనే చాలా విపరీతమైన వేడిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే మేపుకు మనం పంపించినా మనం ఈ 12 నుంచి సాయంత్రం 4 వరకు పశువుల్ని బయటకు వదలకపోవడం అన్నది చాలా ఉత్తమమైన పని. ఈవెన్ ఫైనల్గా ఈ 5 సూత్రాలు నేను చెప్పాను అండి. మరి 5 సూత్రాలతో పాటు ఇంకొకటి చిన్నది ఏంటి అంటే అక్కడక్కడ మనకి బయట మనం చూస్తున్నాం కొంచెం లైట్గా వర్షాలు పడుతున్నాయి. సో మరి అలాగ వర్షాలు ఏమైనా పడినప్పుడు ఖచ్చితంగా కలుపు గడ్డి ఇటువంటివి కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ గడ్డిని కూడా పశువులు మేస్తాయి. సో ఇలాగ మనం ఇటువంటి చర్యల్ని పాటించుకుని వరి విత్తనాలు కాకుండా మనం ఈ వరి ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి, వరి నాట్లు అట్లానే తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ నాటడం ప్రోత్సహించడం కానీ, ఇప్పుడు PMDS అని చెప్పి ప్రభుత్వం వారు సబ్సిడీపై ఇస్తున్నారు. మిల్లెట్స్ రకరకాల మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అన్నమాట. సో అటువంటి ఆల్రెడీ నాటుతున్నారు. సో ఎక్కువగా రైతులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మనం ఈ ఎల్నినో పరిస్థితి నుంచి అధిగమించి మన పశువుల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాము. మరి ఇప్పుడు మన టాపిక్ విషయానికి వస్తే అదేంటంటే వర్షాకాలంలో పాడి పశువుల యాజమాన్యం. మరి ఈ వర్షాకాలం అన్నది మనకి వ్యాధుల కాలంగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే వర్షాలు వచ్చినప్పుడు మనందరం చాలా సంతోషంగా ఉంటాం. కానీ వర్షాలు తెచ్చిపెట్టేవి కూడా అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏదైతే తెచ్చి పెడతాయో దాన్ని కూడా అధిగమిస్తే మన పశువులతో పాటు మనం కూడా అంటే రైతులు కూడా సంతోషంగా ఉంటారు. మరి ముఖ్యంగా మొదటిది వచ్చేసి హౌసింగ్. ఇప్పుడు ఈ పశువుల్ని మనం ఎక్కడైతే పెడతామో ఆ పైకప్పు, ఆ పాకలు ఏవైతే ఉంటాయో ఆ రూఫ్ నుంచి గ్యాప్స్ ఏవైనా ఉంటే ఈ వర్షం పడేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ నీరు ఆ పాక లోపలికి దిగిపోతుంది. ఎప్పుడైతే ఈ వర్షం నీరు అట్లానే ఈ పశువుల యొక్క మూత్రం అలాగే పేడ దీంతో కలుషితమయ్యి అమోనియా అనే గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఎక్కువ ఉత్పత్తి జరిగినప్పుడు కళ్ళు మండడం లేదా శ్వాసకోశ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు అన్నది రావడం మనం చూస్తాం. అలాగే గచ్చు మనం చూసుకున్నట్లయితే పాకలో కింద గచ్చు బురదగా జిగటగా అట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా చూడి పశువులు కనుక జారినట్లయితే ఈసుకుపోవడాలు లేదా దెబ్బలు తగలడం ప్రమాదాలు లాంటివి జరుగుతాయి. అది మనం చూసుకోవాలి. సో ఇటువంటివి మరి వీటికి మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి అంటే వర్షాకాలంలో మనం ఖచ్చితంగా షెడ్ చుట్టూరు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. అంటే ఎటువంటి క్రిములు అటువంటి షెడ్ లోపలికి ప్రవేశించకుండా మనం మంచిగా బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే ఫ్యాన్స్ అంటే ప్రాపర్గా ఈ వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు షెడ్ పొద్దున సాయంత్రం శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం పొడిగా ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా ఉంటాయి. అలాగే నీరు మనం నిర్మించుకునే ముందు అంటే మనం పశువుల్ని ఎక్కడైతే పెడతామో ఆ యొక్క పాకని మనం నిర్మించుకునే ముందు ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకున్నట్లయితే అట్లానే గచ్చు ఎప్పుడూ కూడా కొంచెం గరుగ్గా ఉండాలి, ఏటవాలుగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏటవాలుగా లేకుండా మామూలుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాటరు నిల్వ ఉంటుంది. ఈ ఎక్కువగా వాటరు నిల్వ ఉండి అక్కడే మన పశువులు కనుక ఎక్కువసేపు గడిపినట్లయితే ఈవెన్ ఈ ఫుట్ రాట్ ఇటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నానిపోతాయి, వాటి గిట్టలు అన్నీ నానిపోతాయి.
సో ఇట్లాగా కాకుండా మనం ఎప్పుడూ కూడా ఏటవాలుగా ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ అన్నది అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో నిల్వ ఉండకుండా ఆ ఛానల్ ద్వారా బయటకు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ప్రతి పశువుకి దానికి తగినంత కొంచెం ఈ స్పేసు ఇటువంటి అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా పొడి వాతావరణాన్ని మనం దానికి అమర్చి పెట్టాలి. మరి రెండోది దానా. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం కూడా ఒక్కొక్కసారి గమనించుకోకుండా ఏం చేస్తాము అంటే ఈ దానా కానీ లేదా ఎండుగడ్డి కానీ ముఖ్యంగా ఈ ఎక్కువగా తడిచినప్పుడు మనం తెలియకుండా దాన్ని స్టోర్ చేసుకుని దానిపైన శిలీంధ్రాలు ఇవన్నీ కూడా కొంచెం పాడైపోయి ఉంటాయి. ఇటువంటి దానాన్ని కనుక మనం పశువులకి మేపినట్లయితే విష పదార్థాలు విడుదలయ్యి రోగాలు అన్నవి వస్తాయి. ఎఫ్లోటాక్సికోసిస్ అంటారు. సో దీంట్లో విష పదార్థాలు ఎఫ్లోటాక్సిన్ ఇటువంటి విడుదలయ్యి రోగాలకు అన్నవి దారితీస్తాయి. సో మనం పశువులకి దానా పెట్టి మేపినప్పుడు ఈ దానా ఎక్కడైతే మనం నిల్వ ఉంచుకుంటున్నామో అది పొడి ప్రదేశాల్లో మాత్రమే నిల్వ ఉంచుకోండి. అట్లానే ఎండుగడ్డి అప్పటికప్పుడు తడిసిన కొంచెం పర్లేదు, కానీ దాన్ని మనం స్టోర్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత అది పాడైపోయిన తర్వాత మనం ఎండుగడ్డిని మట్టికి అట్లాగా మనం పెట్టకూడదు. బూజు పట్టిన దానా మనం ఎట్టి పరిస్థితుల్లో పశువులకు అన్నది మనం పెట్టనేకూడదు. అట్లానే ఈ ఎండుగడ్డిని కానీ లేదా దానా బస్తాలు కానీ ఇవన్నీ కూడా వర్షాలు పడని చోట్ల వర్షాకాలంలో మనం ఒక రూముగా ఏర్పరచుకొని వర్షాలు అంటే తడవకుండా ఒక పొడి ప్రదేశంలో మాత్రమే మనం వాటిని స్టోర్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే ఈ నీరు అన్నది కొంచెం మట్టితోటి వీటితోటి కలుషితమై ఉంటాయి. సో అటువంటి వాటర్ని తాగడం వల్ల మనకి అంతర్పరాణ జీవులు కానీ లేదా ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఏ కాలంలో అయినా కూడా నీరు అన్నది మనం పశువులకి ఇచ్చినప్పుడు అది పరిశుభ్రంగా ఉండాలి. రోజుకి దానికి అవసరమైనంత వాటర్ ఖచ్చితంగా మనం సమకూర్చి పెట్టాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక 50-60 లీటర్లు వాటర్ ఖచ్చితంగా దానికి మనం ఇవ్వాల్సిందే. అది శుభ్రంగా ఉండాలి. మరి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా వర్షాకాలంలో ఏంటంటే గడ్డి అన్నది ఎక్కువగా దొరుకుతుంది. సో ఇటువంటి గడ్డిని మనం కొంచెం వర్షాలు లేనప్పుడు ఈ ఎండ కొంచెం కాచినప్పుడు మనం సైలేజీ రూపంలో అంటే ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మొక్కజొన్న, జొన్న ఇటువంటి ఈ సైలేజీ రూపంలో మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్లానే ఈ కాయజాతి పశుగ్రాసాలు కొంచెం హేర్గా అంటే హే గడ్డి అది ఎండుమేతగా మనం తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఈ కొరత ఉన్నప్పుడు మనం ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అంటే ఈ గడ్డిని మనం పశువులకి పెట్టి మేపుతాం. దానివల్ల ఏంటంటే పాల దిగుబడి కానీ వెన్న శాతం కానీ గణనీయంగా మరి తగ్గిపోదు. ఖచ్చితంగా మినరల్ మిక్చర్ ఏ కాలంలో అయినా మనం ఏ పశువుకైనా అంటే ఆ పశువు పాడి పశువు అయినా చూడి పశువు అయినా లేదా దూడలైనా పడ్డలైనా ఖచ్చితంగా మినరల్ మిక్చర్ పొద్దున్న సాయంత్రం పెట్టుకోవాల్సిందేనండి. పెట్టుకోకపోతే ఏంటి అంటే దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ పాలలో వెన్న శాతం కావచ్చు, దిగుబడి కావచ్చు, ఈ అన్నిటి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం మినరల్ మిక్చర్ అన్నది ఖచ్చితంగా పెట్టుకుని తీరాల్సిందే. ఈవెన్ యూరియా, మొలాసెస్, మినరల్ బ్లాక్స్ ఇటువంటి కొంచెం పాకలో వేలాడతీసినట్లయితే అవసరమైనప్పుడు అవి నాక్కుంటాయి. సో ఇటువంటి పోషకాలు ఏమీ కూడా లోపాలు లేకుండా మనం చూసుకోగలుగుతాం. వీటితో పాటు మూడోది చాలా ముఖ్యమైన ఇది వర్షాకాలంలో ముఖ్యంగా పిడుదులు అంటే టిక్స్ కానీ అంటే గోమర్లు, ఈగలు, దోమలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు గమనిస్తే ఏకకణ పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బఫెలోస్లో అంటే గేదెల్లో బెబీషియాస్ అంటే ఎర్రమూత్ర వ్యాధి అంటారు. యూరిన్ ఎరుపు రంగులో పోస్తుంది. అట్లానే ఈ తెల్ల పశువుల్లో థైలీరియోసిస్ అని చెప్పి పిలుస్తాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ గోమర్ల వల్ల టిక్స్ వల్ల ఒక అనారోగ్యవంతమైన పశువు నుంచి ఆరోగ్యవంతమైన పశువుకి వస్తాయి. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా ఏమైనా ఒత్తిడికి కానీ ఇవి కానీ గురైనప్పుడు ఈజీగా అవి ఆ వ్యాధి బారిన పడిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మనం అంతరపరాన్న జీవులు లేకుండా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ లాంటివి అట్లానే బ్యూటాక్స్ ఇటువంటి స్ప్రేస్ వస్తాయి. ఇది పిచికారీ చేసుకోవడం పశువుల పైన అంటే ఒక 2 బ్యూటాక్స్ లాంటివి ఏంటంటే ఒక 2 లీటర్లు ఒక 2 ml 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి శుభ్రంగా పిచికారీ చేసుకోవడం. అలాగే
పాకల మీద కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే పశువులు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ పాకల్లో కూడా ఒక 5 పాయింట్లు అంటే 5 ml 1 లీటర్ వాటర్లో కలిపేసి శుభ్రంగా స్ప్రే చేసుకోవాలి. ఇదేదో ఒకసారి చేస్తే పోదండి. మనకి ఎక్కువ మందులో ఎక్కువగా ఈ గోమర్ల సమస్య ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా వీటితో పాటు అంతరపరాణ జీవులను నిర్మూలించడానికి ముఖ్యంగా కుంటల దగ్గర వీటి దగ్గర ఈ చెరువుల దగ్గర ఎక్కువగా మనకి వర్షాకాలంలో నేల అంతా తడిగా ఉంటుంది, మట్టి మట్టిగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే నత్తలు, ఈ స్నేల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ స్నేల్స్ అన్నవి ఈ జలగ వ్యాధులకి మంచి ఈ క్యారియర్గా వ్యవహరిస్తాయి అన్నమాట. సో దీన్ని నుంచి కూడా నిర్మూలించడానికి మనం ఏం చేయాల్సిందంటే ఒకటి పరిశుభ్రమైన నీటిని మనం అందించాలని ఇందాకే చెప్పుకున్నాం. వీటితో పాటు ఖచ్చితంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాపించాలి. మరి ఈ దోమలు ఈగలు ఇటువంటి ఏమి కొంచెం మనం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే దోమతెరలు పెట్టడం, అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి వేపాకు పొగ వేయడం. పూర్వం మనం ఈ చిన్న చిన్న పురుగులు వస్తుంటుంటే మనం ఈ కవర్లకి నూనె రాసేసి పైన హ్యాంగ్ చేసేవాళ్ళం. సేమ్ అట్లానే పాకలకి అట్లా నూనె రాసి వేలాడతీయచ్చు. లేదా పెస్టో కిల్లర్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది. ఏంటంటే ఆ ఫ్లైని కిల్ చేస్తాయి, ఫ్లైస్ని చంపేస్తాయి అన్నమాట. సో అటువంటివి కూడా ఎక్కువగా బాగా విపరీతంగా చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం అటువంటివి కూడా తెచ్చి పెట్టుకున్నట్లయితే మన పశువుల్ని ఈ యొక్క గోమర్లు కానీ లేదా ఈ ఈగలు కానీ దోమలు కానీ వీటి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ వర్షాకాలంలో పొదుగు వ్యాధి, పొదుగు వాపు. ఇది ఎందుకని వస్తుంది అంటే ఎప్పుడైతే ముఖ్యంగా వర్షాకాలంలో అంటే ఏంటి, కింద నేలంతా తడిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా శుభ్రం చేసుకున్నప్పుడు అంత బురతగా మట్టిగా ఉండడం వల్ల మనం పాలు ఈ రంధ్రాలు ఏదైతే ఉన్నాయో పాలు పితికిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఆ రంధ్రాల లోపల నుంచి సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించి పొదుగు వాపు అన్నది వస్తుంది. అంటే పాలు కొంచెం తొరకల్లాగా పడడం ఇటువంటి మనం చూస్తాం. ఈ ఈగలు వాలడం వల్ల వేరే వేరే కారణాల వల్ల పొదుగు వాపు అన్నది వర్షాకాలంలో వస్తుంది. మరి దీన్ని నివారించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా పాలు తీయక ముందు శుభ్రంగా కడుక్కోవాలి, మన గోర్లు లేకుండా చూసుకోవాలి. మనం మట్టితోటి మన చేతులు మట్టితోటి ఉండి మళ్ళీ మనల్ని ఆ రొమ్ములను పట్టుకోవడం ఇటువంటి చేయకూడదు. పాలు పితక్క ముందు పాలు పితికిన తర్వాత కూడా యాంటీసెప్టిక్ సొల్యూషన్ పొవిడాన్ అయోడిన్ డిప్ చేస్తారు. ఈ ఫోటోలో చూపించిన విధంగా అటువంటి డిప్ చేయొచ్చు. అట్లానే చాలా ముఖ్యంగా రైతులు పాటించాల్సింది ఏంటంటే పాలు తీయక ముందు దానాన్ని పెట్టుకుని పాలు తీసేసిన తర్వాత ఈ గడ్డిని వేసుకున్నట్లయితే అది పాలు తీసేసిన తర్వాత ఆ గడ్డిని తినడంలో పడుతుంది కాబట్టి అది తినేసి మళ్ళీ కూర్చునే లోపల మనం పాలు తీసేసుకున్న తర్వాత కొంచెంసేపు రంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. సో ఇది తినేసి మళ్ళీ కూర్చునే లోపల ఆ రంధ్రాలు అన్నది మూసుకుపోతాయి. తద్వారా కూడా పొదుగు వాపు అన్నది మ్యాక్సిమం మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇటువంటి కొన్ని పద్ధతులు మనం పాటించినట్లయితే పొదుగు వాపు అన్నది రాకుండా ఉంటుంది. ఇంకా మనందరికీ తెలిసింది వ్యాధులు, వర్షాకాలం అంటే ఇందాక మనం చెప్పుకుంది వ్యాధుల కాలం. ఈ వర్షాకాలం మొదలైనప్పుడు మనం గొంతు వాపు కానీ జబ్బ వాపు కానీ ఇటువంటి వాటికి మనం టీకాలు అన్నవి కంపల్సరీ వేయించుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే వేడి వాతావరణం నుంచి చలి వాతావరణం కొంచెం చల్లగా మారిందో ఈ యొక్క ట్రాన్సిషన్ అప్పుడు ఏం జరుగుతుందంటే యూజువల్గా గొంతు వాపు అన్నది పశువుల్లో మనం చూస్తాం. కొన్నిసార్లు ఏంటంటే అసలు లక్షణాలు ఏమీ మనకు తెలియకముందే ఒక నైట్లో చనిపోయే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ గొంతు వాపు అనే దాంట్లో. మీకు ముఖ్యంగా కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టం, ఈ గురక శబ్దం వినిపించి కాళ్ళ రెండు మధ్య నీరు చేరడం ఇటువంటి లక్షణాలన్నీ గొంతు వాపులో చూస్తారు. అలాగే జబ్బవాపు, ఇంకా లిస్టీరియోసిస్. ఇదేంటంటే ఇది కూడా ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది ఇన్ కేసు ఒక తడిచిన ఎండుగడ్డి ఎక్కువ తడిచిన వాటిల్లో అంటే తడిగా ఉన్నప్పుడు ఈ యొక్క సూక్ష్మజీవి ఎక్కువగా దాని యొక్క ప్రభావం చూపించి పశువుల లిస్టీరియోసిస్ వ్యాధిని కలగచేసి పశువులు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి ఇటువంటి వ్యాధులు అంటే మనం పొడి దానాన్ని అలాగే తడవని గడ్డిని పెట్టుకుంటూ ఖచ్చితంగా క్రమం తప్పకుండా మనం టీకాలు అన్నది కంపల్సరీ వేయించుకోవాలి. అటు గొంతువాపు కానీ ఇటు జబ్బవాపు కానీ వీటన్నిటికీ కూడా మనం టీకాలు అన్నది వేయించుకుంటే ఈ మన పశువులు దీంతో పాటు కొంత మినరల్ మిక్చర్ పెట్టుకున్నట్లయితే అది కొంచెం దాని యొక్క ఆరోగ్యం, పశువు యొక్క ఆరోగ్యం అన్నది మెరుగ్గా ఉంటుంది.
ఇంకా వర్షాకాలంలో అంటే చనిపోయిన పశువులు ఏదైతే ఒక వ్యాధి బారిన పడి చనిపోయిన పశువుల్ని మనం ఖచ్చితంగా ఒక 6 అడుగులు గొయ్యి తవ్వి సున్నం చల్లి దాన్ని కప్పెట్టాలి. దానికి సంబంధించిన కలుషితమైన మేత కానీ దానికి సంబంధించిన గడ్డి కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవి కాల్చివేయాలి. మరి ఈ పాక ఎక్కడైతే ఉందో ఆ పాకలో కూడా క్రిమిసంహారక మందులు యూజ్ చేసి మనం శుభ్రపరచుకోవాలి. మీకు ఈ వర్షాకాలంలో మనం ఎక్కువగా వింటాం, చెట్ల కింద ఈ పిడుగు పడి పశువులు చనిపోతూ ఉంటాయి. యూజువల్గా మనమైనా సరే వర్షం పడినప్పుడు పక్కన ఏమైనా చెట్లు అటువంటి ఉంటే టప్మన పరుగు పెట్టుకుంటూ వెళ్ళి చెట్ల కింద నుంచుంటాం. ఇది అస్సలు చేయకూడదు. ఎందుకంటే చెట్లు అనేది ఆ పిడుగుని అట్రాక్ట్ చేసి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా పశువులు చనిపోతాయి, లేదా అక్కడ కొమ్మ విరిగి పడిపోయి చనిపోవడాలు లాంటివి జరుగుతాయి. సో ఎప్పుడూ కూడా వర్షం పడినప్పుడు పశువుల్ని దయచేసి చెట్ల కింద మట్టికి కట్టొద్దు. అలాగే వైర్లు అటువంటివి ఈజీగా కిందకి జారినట్టు ఆ వాటరు ఇదంతా కూడా మనం ప్రాపర్గా మనం చూసుకోవాలి. ఎలక్ట్రిక్ షాక్లు అటువంటివి ఏమీ తగలకుండా మనం జాగ్రత్త వహించాలి. మరి వీటన్నిటితో పాటు ఇంకొన్ని మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటంటే, వర్షాకాలంలో ఎక్కడైతే మనం పశువుల్ని పెడతామో ఆ కొట్టాలు ఏదైతే ఉన్నాయో ఒక 10 పెట్టాల్సిన పశువుల్ని మనం ఒక 15-20 ఇరుకిరుగ్గా చేసేసి స్టాకింగ్ డెన్సిటీ అంటారు. అంటే ఎక్కువ మందని మనం పెట్టకూడదు. అలా ఎక్కువ మందని పెట్టినప్పుడు అవి ఏమవుతాయి, ఒత్తిడికి ఎక్కువ గురవుతాయి. ఆ ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఇట్లా డౌన్ అయినప్పుడు కూడా ఈజీగా అది వ్యాధి బారిన పడతాయి. సో ఇట్లాగ ఎక్కువ మందని పెట్టినప్పుడు ఏంటి అంటే కాక్సిడియోసిస్ అంటే రక్తపు విరోచనాలకు వస్తాయన్నమాట. ఇది కూడా ఒక ఏకపరాణ జీవుల వల్ల వచ్చే ఒక వ్యాధి. సో ఇలా పెట్టకపోవడం వల్ల ఏంటంటే కాక్సిడియోసిస్ ఇటువంటివి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇంకా వర్షాలు పడుతున్నప్పుడు లోపల కట్టకుండా కంటిన్యూస్గా అలా వర్షాల్లో వాటిని బయట కట్టేసి కంటిన్యూస్గా దాంట్లో తడుస్తూ ఉంటే నిమ్ము ఇటువంటివి కూడా వస్తాయి. కాబట్టి వర్షాలప్పుడు బెటర్ పశువుల్ని బయటకు తీసుకెళ్ళకూడదు. ఇంకా ఈ వర్షాకాలంలో బయట నుంచి మనం పశువుల్ని కొనుగోలు చేయకపోవడం కూడా మంచిది. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా మనం కొనుగోలు చేసిన ఏ ఒక్క కాలంలో మనం బయట నుంచి పశువుల్ని కొనుక్కుంటున్నప్పుడు ఖచ్చితంగా వాటికి క్వారంటైన్ అనేది పెట్టాలి. అంటే ఆ క్వారంటైన్ అంటే ఒక 14 రోజులు మనం బయట దాన్ని పెట్టినప్పుడు దానికి ఎటువంటి వ్యాధి లేదు, అది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది అని పశు వైద్యుడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆయన అది ఇచ్చినప్పుడు అంటే ఇంకేమీ లేదు, అది ఆరోగ్యంగా ఉంది అన్నప్పుడే మీరు రెగ్యులర్గా మీ యొక్క మందు ఏదైతే ఉందో ఆ యొక్క కొత్త పశువుని ఆ మందులోకి చేర్చండే తప్ప డైరెక్ట్గా తీసుకొచ్చేసి కలిపేయొద్దు. ఎందుకంటే మనకి ఆ కొత్తగా తెచ్చుకున్న పశువుకి ఎటువంటి వ్యాధి ఏముందన్నది మనకు తెలియదు. సో ఆ పశువుతో పాటు మన దగ్గర ఉన్న పశువులు కూడా చనిపోయే పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. సో ఇటువంటి నేను చెప్పిన ఈ వర్షాకాలంలో ఎటువంటి పద్ధతుల్ని ఎటువంటి చర్యల్ని మనం పాటించి మన పశువుల్ని మనం హ్యాపీగా రక్షించుకొని మనం సంతోషంగా ఉండాలి అనే ఇటువంటి చర్యలన్నీ కూడా మీరు పాటిస్తారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారికి అట్లానే పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.